TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా మహమ్మద్ కుతుబుద్దీన్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా మహమ్మద్ కుతుబుద్దీన్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నారు. అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుందామని అన్నారు. డిసెంబర్ 17న జరిగే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మహమ్మద్ కుతుబుద్దీన్ ను అత్యధిక మెజారిటీతో లేడీస్ పర్సు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని ఈ సందర్భంగా ప్రజలకు విన్నవించారు. నాకు సంబంధించినటువంటి నేను బీఆర్ఎస్ పార్టీ మీ అందరి ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కుతుబుద్దీన్ కానీ మరి అదేవిధంగా పర్సు గుర్తుకే మహిళా పర్సు గుర్తు అలా మరి వారి కేసు గెలిపించి వార్డు సభ్యులందరూ కూడా వారి గుర్తులు చెప్తారు. మీకు వాళ్ళందరినీ గెలిపిస్తే మీకు అన్ని పనులు జరుగుతాయి. మన కుతుబుద్దీన్ గారు సలీం గారు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. ఎన్నో మంచి పండుగ కార్యక్రమాలు కూడా ఆ ఊరందరి మధ్యలో కూర్చొని చేసినాం. మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని గెలిపించుకుందాం, మన గ్రామాభివృద్ధికి కృషి చేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పర్సు గుర్తుకే 5వ గుర్తు పర్సు గుర్తు అందరూ కూడా వేయాలి. పర్సు గుర్తుకే, పర్సు గుర్తుకే. జై హింద్. గ్రామం ఎట్లుండేనో స్టార్టింగ్లో కరెంట్ స్తంభాలు కానీ ట్రాన్స్ఫరాలు కానీ గల్లీలల్లో మోరీలు కానీ సీసీ రోడ్ కానీ పోషమ్మ టెంపుల్ దగ్గర కూడా చూసిరు మీరు ఎట్లాంటి పరిస్థితులు ఉండే. ముఖ్యమైన మెయిన్ బజార్లు ఏవైతే ఉన్నాయో అవి సీసీ రోడ్లు కానీ అభివృద్ధిని మీరు చూసిరు. కాబట్టి దయచేసి పెద్దలు ఉన్నారు కాబట్టి ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి కానీ చెప్పకుండా నేను కొద్దిగానే చెప్తున్నాను. దయచేసి ఇది అందరినీ గుర్తించి ఇప్పుడు మా తమ్ముడైన కుతుబుద్దీన్ను లేడీ పర్సు గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆ మిగిలిన 15% పనులు కూడా మీకు త్వరలోనే పూర్తి చేస్తామని. ఇంకోటి నమస్కారం. లేడీస్ పర్స్ గుర్తుకే, లేడీస్ పర్స్ గుర్తుకే. ఒక్కటే నిమిషం మాట్లాడతా నేను. అయితే నేను ఈరోజు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మీ అందరికీ చెప్పదలుచుకున్నామంటే మూలకున్న వాళ్ళంతా మన దగ్గరకు వచ్చిర్రు. కుల మతాలు తీస్తుర్రు, అన్ని తీస్తుర్రు. ప్రజాస్వామ్యంలో మీ అందరికీ తెలుసు, మీ అందరు చదువుకున్న వాళ్ళు కాబట్టి దయచేసి ఆలోచించండి. మీరు అర్ధరాత్రికి ఎప్పుడు పిలిచినా నేను తెలిసిన మీ దగ్గరకు వచ్చిన అటువంటి నాయకుడు మీకు కావాలన్నా లేకుంటే మీకు గల్లీలలో తిరగకుండా మీరు బతుకమ్మల పండుగలు వచ్చినప్పుడు కానీ దసరా వచ్చినప్పుడు కానీ హనుమాన్లకు చంద్రం పెట్టడం కానీ ప్రతి దాంట్లో మీరు మా కుటుంబం అని పనిచేసిన నేను తప్ప మిమ్మల్ని ఎన్ని విడదీయలే. మీ అందరితో పాటు నేనున్నా కాబట్టి మీరందరూ ఈరోజు ఇంకా నేను 10-20 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ మీకు ఎంత సేవ చేసిందో నేను చెప్పుకోలేను. మీరు ప్రతి ఇంటికి సేవ చేసిన దయచేసి ఆ సేవను గుర్తించే రోజు ఈరోజు డైరెక్ట్ నాకే మీరు ఓటేసే రోజు వచ్చింది. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి నమస్తే చేస్తున్నా. దయచేసి మంచి మెజారిటీతో గెలిపియాలని కోరుతున్నాను.